ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. శాస్త్రంగా మారినటువంటి అశ్వసేనుడు అనబడేటటువంటి సర్పానికి సంబంధించినటువంటి బాణము కర్ణుడు వరలో పెట్టి ప్రత్యేకంగా బాణాన్ని తీసి గురి చూసి సంధించి అర్జునుడి మీదకి విడిచిపెడుతున్నాడు. అర్జునుడు ఆ సర్ప సంబంధమైన బాణాన్ని తుత్తునీయలు చేశాడు, ముక్కలు చేశాడు. భార్గవాస్త్రం జ్ఞాపకానికి వస్తుందేమో అర్జునుడి మీద ప్రయోగిద్దామని ఎంతో ప్రయత్నం చేశాడు. పరశురాముడి శాపం భార్గవాస్త్రం స్మరణకి రాలేదు. అవతల అర్జునుడు బాణములు కుప్పించేస్తున్నాడు. అదే సమయంలో కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో దిగబడిపోవడం మొదలుపెట్టింది. అవతల సరిగ్గా నిలబడడానికి లేదు. భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు. అర్జునుడా బాణ పరంపర కురిపించేస్తున్నాడు. రథమా కదలదు. కిందకి దిగి ఆ రథం యొక్క కాడి కింద తన భుజం పెట్టి ఆ రథాన్ని పైకెత్తడం కోసమని ప్రయత్నించాడు. అర్జున, నువ్వు రథం మీద ఉన్నావు, నేను భూమి మీద ఉన్నాను. నా రథచక్రం కుంగిపోయింది. నా రథచక్రం భూమిలోంచి పైకి రావట్లేదు. నేను రథాన్ని ఎత్తి సరిచేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అయినా ఎదుటి వీరుడు భూమి మీద ఉన్నా అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, ఇతని రథచక్రము పైకి లేవదు అర్జున, ఎందుకంటే ఇతనికి శాపం ఉన్నది. కాబట్టి నువ్వు వేచి ఉండవలసిన అవసరం లేదు. అతని రథము భూమి మీదకి సక్రమంగా వస్తుందనుకుంటే ఆగవచ్చు, అది వచ్చే సమస్యే లేదు, ఎందుకంటే అది శాపం. కాబట్టి బాణప్రయోగం చెయ్యి అన్నాడు. వెంటనే అర్జునుడు ఒక దివ్యమైనటువంటి బాణాన్ని తీసి ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యాసూన వ్రతశీలుడని నీయు కర్ణు తలత్రించు ఈ శరమనియన్ అని ప్రయోగించాడు. తల మీదకి, నుదురు మీదకి, కంఠం మీదకి, గుండెల మీదకి, భుజాల మీదకి, పొట్ట మీదకి ఒక్కసారి అనుసరించి కను మూసే లోపల బల్యముల యొక్క పరంపర